శైలజ గారితో అసలు మీ పరిచయం ఎప్పుడు జరిగింది? అసలు మీ ఇద్దరితో మ్యారేజ్ అని ఎప్పుడు అనుకున్నారు? ఇది ఎలా చెప్పాలి అంటే 1977 జస్ట్ అప్పుడే నా 11th స్టాండర్డ్ అయిపోయింది. నాన్నగారు వాజ్ ఏ సెక్రటరీ ఆఫ్ ఎ క్లబ్. ఆ సందర్భంలో బాలుగారు, శైల అండ్ జయప్రద గారు వాజ్ వన్ ఆఫ్ ద గెస్ట్. బాలుగారి మ్యూజికల్ కాన్సర్ట్ అక్కడ వి కాల్ దెమ్ ఫార్. సో ఫస్ట్ టైం అసలు ఆ అమ్మాయిని స్టేజ్ మీద చూశాను. అప్పటికి ఇంకా నేను చెప్పాను కదా క్రికెట్ పిచ్చే, ఇటుపక్క వస్తానని కూడా. ఎందుకో థాట్ ప్రాసెస్ దీంట్లో మన లైఫ్లో నాకెందుకో ఆవిడ ది వే షీ కండక్టెడ్ హర్ సెల్ఫ్ ఆన్ ద స్టేజ్, ఇట్ ఇంప్రెస్డ్ మీ అలాట్. లైఫ్లో మనకి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటుంది అని అనుకున్నాను. అయిపోయింది, ఇట్స్ నథింగ్. దెన్ క్రికెట్ అనుకున్న దాన్ని ఇటు వచ్చేసాను. ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, దట్ ఈస్ 77 తర్వాత నేను మళ్ళీ శైలని చూసింది ఇన్ 1982. అది విశ్వనాథ్ గారు వాళ్ళ అమ్మాయి పెళ్లిలో. శైల తర్వాత మన మాడా వెంకటేశ్వరరావు గారు అమ్మాయిలు, మన యాక్ట్రెస్ సబిత గారు, ఇంకెవరో వీళ్ళందరూ గ్రూప్ ఉంది, మన శైల వాళ్ళ చెల్లెలు వీళ్ళందరూ. నేను ఆ కిచెన్ దగ్గర ఉన్నానమాట, ఇన్ఛార్జ్గా చూసుకుంటూను. వీళ్ళందరూ అలా వెళ్తూ ఐ లవ్ హర్ అంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయేవారు. ఐ లవ్ హర్ అంటూ ఇలా చూసేవాళ్ళు, ఎవరా ఇది. ఇప్పటికీ నేను చెప్తాను, నువ్వు కూడా ఉన్నావు కదా అల్లరి చేసిన బ్యాచ్లో. అసలు నేను మాట్లాడలేదండి, వాళ్ళే చేశారండి అని. నాకు అసలు ఆ బ్యాచ్లో నువ్వు ఉన్నావు అని. బాగా పరిచయం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను సితార సినిమా చేసేటప్పుడు, అది ఏడిది నాగేశ్వరరావు గారి ఇంట్లోనే షూటింగ్ చేసాం. నాగేశ్వరరావు గారి ఇల్లు, బాలు గారి ఇల్లు పక్క పక్కన వెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే, వంశీ గారు కూడా బేసిక్లీ రైటర్ అండ్ ఉరోషియస్ రీడర్. తను చాలా పుస్తకాలు చదువుతుంది. సో వాళ్ళిద్దరూ పుస్తకాలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, తర్వాత మా నాగేశ్వరరావు గారు అమ్మాయి ప్రమిళ గారును తను మంచి ఫ్రెండ్స్ అవ్వడం, ఆ దీంట్లో పరిచయం అవ్వడం అనమాట. అలాగే దట్ ఈస్ హౌ ఇట్ వెంట్. అండ్ 1984 బాలుగారు వాళ్ళు యాక్చువల్గా యుఎస్లో ఉన్నారు. అప్పుడు ఆయన ఏదో సంబంధాలు చూద్దాం అనుకుంటుంటే తను ఏదో చెప్పిందట, ఇది 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 ఇలా. ఇప్పుడు జంజాల గారు చెప్తే, ఈ అబ్బాయి ఉన్నాడు, నన్ను వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, నేను చూశాను, మంచివాడు, ఇది ఇది అని ఒక మాట చెప్పి పెట్టారు, అంతే. తర్వాత గురుగారు చెప్పాను అని, సరే సరే అయిపోయింది. దాని తర్వాత ఈ పరిచయం దీంట్లో ఒకసారి, ఇది ఆల్రెడీ చెప్పారు కదా అని నేనే ఒకసారి శైలిని అడిగా, ఏంటంటే నాకంటే పెద్దగా మ్యారేజ్ అవ్వని ఇంట్రెస్ట్ ఏమీ లేదండి, నాకు ఫైన్ అమ్మ, తప్పుగా అనుకోద్దు, వీఆర్ ఫ్రెండ్స్ అట్ ఫ్రెండ్స్, విల్ బీ లైక్ దట్, అదేం లేదని. అప్పుడు నేను యాక్చువల్గా దామర్ల జోగులాంబ గారని వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు. సో వాళ్ళు కూడా సంబంధాలు ఏవో చూస్తుంటేను, ఎలాంటి వాళ్ళని, ఈ అమ్మాయి శైలజ లాంటి అమ్మాయి అయితే బాగుంటుంది. వాళ్ళు ఏమనుకున్నారు, లవ్ అనుకున్నారు. సో దే వెంట అండ్ స్పోక్ టు మిస్సెస్ బాలూజీ. అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది. మన యాక్టర్ బ్రహ్మానందం గారు, ఆయన కూడాను, ఆయనకి తెలిసి ఆయన కూడా బాలుగారితో వెళ్ళి మాట్లాడారు, నాకు సుధా గురించి తెలుసండి అని. అలాగే భరణి గారు అని చెప్పేసి వారు డన్లప్లో పనిచేసేవారు. హీ వాజ్ ఆల్సో ఏ సార్ట్ ఆఫ్ ఏ పార్ట్ టైమ్ జర్నలిస్ట్. వారు వెళ్ళి బాలుగారితో మాట్లాడారు. అఫ్కోర్స్ చెప్పాను కదా, దామర్ల జోగులాంబ గారు మా ఆంటీ వాళ్ళు. జయకృష్ణ గారు, జయకృష్ణ గారు నేను ఆయన వాజ్ సాలిడ్ సపోర్ట్ అనమాట. ఇలాగా తర్వాత ఇది వెళుతున్న కొద్దీ బాలుగారి ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్ అయిపోయారు. దాంట్లో ఇప్పటికీ సాయినాథ్ గారు అని చెప్పి ఆయన చిన్ననాటి స్నేహితులు ఉన్నారన్నమాట. ఆయన ఒక మాట తెలిసి పెళ్ళి అయిపోయిన తర్వాత బాలుగారు అడిగారు, వీళ్ళందరూ ఎవరో తెలుసా అంటే, మీ ఫ్రెండ్స్ అండి, జాసూసులు అన్నారు.